హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఇండస్ట్రీలో ఏ పెద్ద స్టార్ హీరో అయినా, స్టార్ నటుడైనా వాళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు, మనకు తెలుసు. అలా కోరుకోని వారిలో ఆ తరం హీరోలు మనం చూసుకుంటే శోభన్ బాబు అనుకోవచ్చు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళను కూడా కొంత డబ్బు సంపాదించుకొని ఇంకా వెళ్ళిపోండి, ఇండస్ట్రీలో ఉండొద్దు అని చెప్పేవారంట. అందుకని ఆయన తన వారసుల్ని కూడా చదువు మీద దృష్టి పెట్టమని చెప్పారు. తన మనవళ్ళను కూడా మనకు తెలుసు, రీసెంట్గా ఆయన డాక్టర్, ఆయన మనవడు. సో వాళ్ళకు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా పెంచడం జరిగింది. మళ్ళీ ఆ విధంగా మనం చూసుకుంటే ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు అనే చెప్పాలి. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఆయన చేయని క్యారెక్టర్ లేదు. అంత పెద్ద స్టార్ నటుడు ఆయన ఉన్నారు అంటే ఆ సినిమా హిట్ అనే రేంజ్లో ఆయన ప్రస్థానం అంతా కొనసాగింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. బట్ ఒక టైంలో కోట శ్రీనివాసరావు గారికి పూర్తిగా అవకాశాలు లేకపోవడం, లేదంటే ముంబై నుంచో లేదంటే అదర్ లాంగ్వేజ్ నుంచో మెయిన్ విలన్స్ని తీసుకొచ్చి వాళ్ళ కింద విలన్స్గా కోటాన్ని పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఆ టైంలో ఆయన చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగే రాని విలన్స్ని తీసుకొచ్చి లేదంటే యాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ నటన నేర్పించి వాళ్ళకు ఒక సెటిల్డ్ డైలాగ్స్ ఉంటాయన్నమాట. ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ని వారితో చెప్పించి వాళ్ళ కింద మేము పని చేస్తున్నట్లుగా మమ్మల్ని చూపిస్తున్నారు. మేము ఎంతో బాగా నటిస్తాం, ఎన్నో సినిమాల్లో మెయిన్ విలన్స్గా చేస్తాం, అయినప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మెయిన్ విలన్స్గా మాకు ఇవ్వట్లేదు, ఒకవేళ ఇచ్చిన రెమ్యూనరేషన్ వాళ్ళకంటే మాకు తక్కువ ఇస్తారు అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. బట్ ఆయన అంత ఫైట్ చేసినప్పటికీ కూడా ఒక టైంలో కోట శ్రీనివాసరావుకి ఆయన నటనకు తగ్గ క్యారెక్టర్స్ రాలేదనే మనం చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో ఈ విధమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళంటే మన వాళ్ళకి మక్కువ ఎక్కువ అని చెప్పి. ఇది మనకు తెలుసు. చాలాసార్లు మనకి ఇప్పుడు ప్రెసెంట్ కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అదర్ లాంగ్వేజ్ హీరోయిన్స్నే తీసుకొస్తారు సినిమాల కోసం, అలాగే సీరియల్స్ కోసం కర్ణాటక అమ్మాయిల్ని, తమిళ అమ్మాయిల్ని తీసుకొస్తారు. కానీ ఎప్పుడు తెలుగు అమ్మాయిలకి మెయిన్ లీడ్ ఇచ్చిన పాపాను పోలేదు మనం చూసుకుంటే. సో ఈ విధంగానే పరిస్థితి ఉండడంతో కోట కూడా ఈ విధంగా డిసైడ్ అయ్యారనమాట. అంటే ఆయన లెగసీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన చనిపోక ముందు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మన వన్ ఇండియా తెలుగుకి అయినా కానీ ఫిల్మీ బీట్కి అయినా కానీ. ఈ ఇంటర్వ్యూలో ఆయన చాలా సూటిగా చెప్పడం జరిగింది. అంటే నా లెగసీ కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు. మనకు తెలుసు దురదృష్టవశాత్తు ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. బట్ ఆయన కుమారుడికి 2 కుమారులు ఉన్నారు. ఒకరి పేరు కోట శ్రీనివాసరావు, తండ్రి మీద ప్రేమతో కోట శ్రీనివాసరావు అనే పెద్ద కుమారుడికి పెట్టుకోవడం జరిగింది. రెండో కుమారుడి పేరు శ్రీహర్ష. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్నారు. అయితే వీళ్ళ ద్వారా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తారా అని చెప్పి చాలామంది ఆశించారు. బట్ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన సస్సేమిరా నాకైతే ఇష్టం లేదు, వాళ్ళకు కూడా ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పి చాలా ముక్కుసుట్టుగా చెప్పారు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ గురించి చెప్తారా సార్? ఏం చేస్తున్నారు? నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. మనవాళ్ళు 2 అబ్బాయికి. పెద్దవాడేమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఈ సంవత్సరంతో. రెండోవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎంసెట్కి దాని పరీక్షలు రాస్తున్నాడు, ప్రిపరేషను. పెద్దవాడి పేరు మా అబ్బాయి నా పేరే పెట్టుకున్నాడు, వాడి కోట శ్రీనివాసరావు అని. రెండోవాడి పేరు శ్రీహర్ష. ఇద్దరు బాగా చదువుతారు. పెద్దవాడు ఉస్మాన్ యూనివర్సిటీలో యూనివర్సిటీ వాళ్ళే సీట్ ఇచ్చారు, బాగా చదువుతారు ఇద్దరు. రెండోవాడు కూడా మంచి 96-97 అంటే పర్సంటేజ్ వస్తుంది, బాగా చదువుతాడు. మనవరాలు కూడా బాగా చదువుతుంది. 2 అమ్మాయికి 1 అమ్మాయి, అదే మనవరాలు. 2 మనవాళ్ళు. అది మీ వారసత్వాన్ని కొనసాగించేలాగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? మీ మనవాళ్ళని మీ వారసత్వాన్ని కొనసాగించే నాకైతే ఇష్టం లేదండి. వాళ్ళకు కూడా ఉందని నేను అనుకోను. నాకు ఇష్టం లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది అందుకని ఎంకరేజ్ చేయడం తప్పు అని నా ఉద్దేశం. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఆ చదువు మీదే ధ్యాస. వాళ్ళంత చదువులు చదవడానికి దానికి నేను మా ఆవిడ ఏం కాదు. ఏదో మేము బాగా చదివితే బాగుంటుందని దేవుడి దండం పెట్టుకోవడం, ఆనందపడటం. వాళ్ళంతా వాళ్ళు అట్లా తయారు చేయడానికి కారణం వాళ్ళ అమ్మ. బాగా బ్రిలియంట్ ఆవిడ, ఎంకామ్. చక్కగా పిల్లల్ని చక్కగా చదివించి నా కోసం ఉద్యోగం చేయకుండా మానేసి నేను గొడవ చేశాను. ఉద్యోగం అడిగితే ఎవడెవడు ఇస్తారమ్మా, పిల్లలు పాడైపోతారు,
ఎందుకంటే నేనేమో రోజు పొద్దున సాయంకాలం అటు ఇటు తిరుగుతుంటాను. అదేమో చదువు సంధ్య లేదు. ఏదో చిన్నప్పుడు చదువుకుంది, పిల్లలు పాడైపోతారని పాప మానేసి పిల్లల కోసం కష్టపడి పనిచేసి వాళ్ళు అంత పైకి వచ్చారంటే ఆ అమ్మాయి కారణం. ఆవిడ రుణం నేను తీర్చుకోలేను. మాతో కూడా చక్కగా ఉంటుంది, అంతా కాపురం అంతా హాయిగా ఉంటుంది, ఆనందంగా చక్కగా అందరితో కలిసి పడుతున్నారు, బంధుకోటితో అందరితో. కోట గారు ఏదైనా చాలా అంటే ఆయన మాట కొట్టినట్టు ఉంటుంది, కానీ ఏదైనా నిజం మాట్లాడడానికి ఏ మాత్రం సంకోచించని వ్యక్తి ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది కోట శ్రీనివాసరావు గారే. అందుకే ఆయన అంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఆయన టాలెంట్తోనే ఆయన ఉన్నారు. అంటే ఒకరికి ఆయన మాటలతో సోపేయడమో లేదంటే ఇలా మభ్యపెట్టి ఆయన ఎప్పుడు క్యారెక్టర్స్ తీసుకోలేదు. కేవలం ఆయన టాలెంటే ఆయన్ని ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ ఆయన తన లెగసీని కంటిన్యూ చేయకూడదు అని ఆయన ఒక డిసైడ్ అయ్యారు అంటే దానికి కారణం మన తెలుగు ఇండస్ట్రీ, లేదంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులనే మనం చెప్పొచ్చు, లేదంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆలోచన విధానం పరిస్థితుల వల్లే ఆయన తన లెగసీని కంటిన్యూ చేయొద్దు, ఇంకా చాలు వాళ్ళ చదువుల మీదే దృష్టి పెట్టాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ అయితే ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. బట్ అట్లీస్ట్ అంటే లెగసీ కంటిన్యూ అవ్వాలి అని ఎవరైనా ఎందుకు అనుకుంటారంటే ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉండొచ్చు, కానీ ఒక మహానటుడు చనిపోతే లేదంటే ఇండస్ట్రీకి దూరం అయితే వాళ్ళ వారసులు వస్తే ఎంతో కొంత వాళ్ళ పోలికలు కానీ లేదంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఉన్నప్పుడు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళలో టాలెంట్ ఎక్కువ వాళ్ళ వారసులకు రావడానికి అవకాశం ఉంటుంది, ఆ బ్లడ్ త్రూ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అందువల్ల వారసులు వస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా లేదంటే ఈ సినిమాని ఇష్టపడే వాళ్ళు, ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి తెలుగు సినిమాలో ఇలాంటి ఒక పరిస్థితి ఉండడం వల్ల, తెలుగు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల కోట శ్రీనివాసరావు కనీసం ఆయన మనవళ్ళ ద్వారా కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేయకూడదని డిసైడ్ అవ్వడం జరిగిందనమాట.